వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏస్రావ్ నగర్లో డెలిషియస్ మండీలో ఫుడ్ పాయిజన్. ఓర్వకల్లో శివసాయి గురూజీ జన్మదిన వేడుకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక సదస్సు. కోదాడలో పలు హోటళ్లపై దాడి. సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామికి సస్పెండ్ లెటర్. పెట్రోల్ కొరత లేదు అన్న డీలర్స్. ఇంధనం గురించి భయపడాల్సిన పని లేదు అన్న ట్రాఫిక్ సిఐ. అక్రమ గ్యాస్ స్టాక్ పాయింట్ ని సీజ్ చేయాలన్న ఎమ్మెల్యే. యాదాద్రిలో సీసీ రోడ్ నిర్మాణ శంకుస్థాపన. సనాతన ధర్మ ప్రచారానికి తోడ్పడుతూ శివలింగాల మహాప్రదర్శన. ఏస్రావ్ నగర్లో ఉన్న డెలిషియస్ మండీ బిర్యానీ వికటించి నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాగరంలోని ఏస్రావ్ నగర్లో ఉన్న డెలిషియస్ మండీ హోటల్ బిర్యానీ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గత 3 రోజుల క్రితం జరగగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం స్థానిక నివాసితులైన ఉమేష్, రాధిక, నరసింహ మరియు 4 సంవత్సరాల బాలుడు విహాల్ కలిసి సదరు హోటల్లో మండీ బిర్యానీ తిన్నారు. తిన్న కొద్దిసేపటికే వారందరికీ వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని జమ్మిగడ్డలోని ఒక ప్రైవేట్ క్లినిక్ కు తరలించారు. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కారణంగా బాధితులు గత 3 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. చిన్నారి విహాల్ పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే నాసి రకం ఆహారం వడ్డించారని, అందుకే తమకు ఈ పరిస్థితి ఎదురైందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆహార భద్రతా అధికారులు స్పందించి సదరు హోటల్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఓర్వకల్ మండలంలో శివసాయి గురూజీ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం శివసాయి గురూజీ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదిన వేడుకలకు హాజరైన వారికి కర్నూలు నంద్యాల ప్రధాన రహదారిపై ఉన్న కాల్వబుగ్గ దగ్గర శివసాయి గురూజీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి తన భక్తి సందేశాలను భక్తులకు వివరించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావనంతో మెలగాలని ఉపదేశించారు. ఆశ్రమంలో జన్మదిన వేడుకల్లో భాగంగా రాత్రి భక్తులకు వివిధ సాంస్కృతిక భక్తి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తన 69వ పుట్టినరోజు వేడుకలకు హాజరైన వారికి స్వామి కొన్ని మహిమలు చూపారు. కర్ణాటక నుంచి ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తెచ్చిన కేక్ను కట్ చేశారు. తన భక్తులు అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. పుట్టినరోజు వేడుకలకు హాజరైన వారు వారి వారి గ్రామాలకు క్షేమంగా వెళ్లేలా ఆయన దేవుడిని వేడుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా సాధికారతపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా సాధికారతపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో గివ్ టు గెయిన్ అనే నినాదంతో 3 రోజుల పాటు జరుగుతున్న సదస్సు మొదటి రోజు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ అధికారి కెప్టెన్ మీరా సిద్ధార్థ్ దావే హాజరయ్యారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, ఓయూ బీసీ ప్రొఫెసర్ కుమార్ పాల్గొన్నారు. కెప్టెన్ మీరా సిద్ధార్థ్ దావే మాట్లాడుతూ భారతీయ మహిళలు సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూనే అవసరమైతే AK-47 వంటి ఆయుధాలను కూడా వినియోగించే సామర్థ్యం కలిగి ఉన్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో గొప్ప మార్పుకు దారితీస్తాయి. నైతిక నాయకత్వం, వ్యక్తిత్వ నిర్మాణం సామాజిక సుస్థిరతకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశ సమాజం అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడమే గివ్ టు గెయిన్ సారాంశమని వివరించారు. మహిళా సాధికారతపై అవగాహన పెంపొందించే ఈ సదస్సు విద్యార్థుల్లో కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ నేలకు ప్రజలకు నమస్కారం. బాగున్నారా?
My name is Captain Meera Siddharth Dave, and I'm really thankful to Honorable Vice Chancellor of Osmania University, Professor Kumar Garu, to have invited me to this first International Women Conference with the theme Give to Gain Women for Sustainability. When we talk about women and when we talk about Give to Gain, that has a Bharatiya thought embedded in it, because women has always been the center of the family, society, nation and civilization. So this beauty actually imbibes the core values of Bharatiya Sanskar. When we talk about Bharatiya Sanskar, that becomes the foundation on which the sustainability, the structural reforms are being built. So I today, standing on this Pavan Bhumi of Telangana, would request all of you, citizens of Bharat and Telangana, to make a commitment for Telangana, for Bharat, that whatever you do for the society, for the nation, for the civilization, please keep nation first as a thought in your mind in whatever and whichever work you do, because while you do so, that will always strengthen Bharat not only as a nation but as a civilization, and will keep the flag, our national flag, flying high globally. Because always I feel that not only the armed forces who are wearing uniform protect the nation, but each and every citizen of Bharat, when he or she becomes responsible citizen, vigilant citizen, becomes a soldier even without the uniform of our nation. So 140 crore soldiers of the nation strengthens Bharat globally. Thank you so much once again for inviting me in Telangana, in Osmania University, one of the historic universities of Bharat, who has given such stalwart leaders to Bharat and has always given glory to Bharat. Thank you, Vadak, Namaskar, and Jai Hind, Jai Bharat, Jai Telangana. Namaskar. 24th మార్చ్ 2026 రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం 108 ఇయర్స్ హిస్టరీలో ఉస్మానియా యూనివర్సిటీలో జరగడం జరిగింది. గివ్ టు గెయిన్ అనే ఒక ఇంటర్నేషనల్ థీమ్తోని ఈ యొక్క కాన్ఫరెన్స్ జరపడం జరుగుతుంది. ఇందులో 250 టెక్నికల్ పేపర్స్తో పాటు దాదాపు 30 నుండి 40 ఎక్స్పర్ట్స్ వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకోనికి వస్తున్నారు. అందరూ ఉమెనే. దీంట్లో పాల్గొనేదంతా 90% ఉమెనే. అక్రాస్ ద కంట్రీ ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. అట్లాగే ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఉన్నారు. రకరకాల థీమ్స్ పైన, అంటే డైవర్సిఫైడ్ టాపిక్స్ పైన ఉమెన్ పురోగతి వాళ్ళ ప్రొఫెషన్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎట్లయితే కాంట్రిబ్యూట్ చేశారో అవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు కీనోట్ రూపం అడ్రస్లో ఫామ్లో వాళ్ళు షేర్ చేసుకొని ఉన్నారు. దీనికి ఇప్పుడే చెప్పినట్టు మీరా గారు ఏదైతే చీఫ్ గెస్ట్గా వచ్చారో, ఒక మిలిటరీ ఆఫీసరు ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్కి వచ్చి చాలా ఎక్సలెంట్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. దేశ అంటే భద్రతతో పాటు భారతదేశం యొక్క జెండా ఎప్పుడు కూడా ఎత్తైన స్థాయిలో ఉండాలని తను సందేశం ఇచ్చారు. అట్లాగే డిసిప్లిన్ గురించి చెప్పారు, సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ గురించి చెప్పారు. సో అట్లాగే మన యొక్క సంస్కృతి గురించి చెప్పారు, మన యొక్క ద కల్చర్ గురించి చెప్పారు చాలా చక్కగా. అట్లాగే ఈ కాన్ఫరెన్స్లో సినీ నటి గౌతమి గారు కూడా వస్తున్నారు. మధ్యాహ్నం తన సెషన్ ఉంది. దాంతోపాటు యుఎస్లో కొంతమంది ఎక్స్పర్ట్స్, తర్వాత సైంటిస్టులు, వివిధ రంగాలలో స్థిరపడి చాలా పెద్ద పొజిషన్లో ఉన్నవారు. ముఖ్యంగా ఈ యొక్క దీనికి వీళ్ళ అవార్డు గ్రహీతలు కూడా, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కు రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం, ఆ ఉమెన్ ఫ్యాకల్టీ అంతా కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. రానున్న రోజుల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఇంకా కొన్ని కాన్ఫరెన్స్లు కూడా మేము చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ ఫోర్ ఫ్రంట్ ఇన్ ఫ్లోటింగ్, అంటే అట్లాంటి టాపిక్స్ను. కోదాడ పట్టణంలో పలు హోటళ్లపై సివిల్ సప్లై అధికారుల దాడులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు హోటళ్లపై సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు చేశారు. వివిధ హోటళ్లు వాణిజ్య అవసరాల నిమిత్తం వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన సివిల్ సప్లై అధికారులు. పలు హోటల్లో 16 గృహ వాణిజ్య గ్యాస్ సిలిండర్లను గుర్తించిన సివిల్ సప్లై అధికారులు. సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై అత్యుత్సాహం చూపిస్తూ మూసివేసిన హోటల్ షట్టర్స్ ఓపెన్ చేసి సిలిండర్లను తీసుకెళ్లిన అధికారులు.
ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది. మాది మెగా గ్యాస్ కనెక్షన్ పెట్టున్నా కూడా బండలు తీసి పక్కన పెట్టాము. అయినా దౌర్జన్యంగా వచ్చే ఆఫీసర్ బండలనే తీసుకొని పోతున్నారు. నాకు న్యాయం కావాలి, మా బండలు మాకు కావాలి. 12 రోజులు షాప్ పని చేసి 12 రోజులు అయింది. మా షాప్ కూడా ఓపెన్ లో లేదు. అసలు ఓపెన్ లో ఉందమ్మా, పక్కన తీసి పెట్టాను అనడానికి కూడా అది లేదు, ఛాన్స్ లేదు. డీసెల్ కరెక్ట్ అసలు ఆఫీసర్లు చేసే పని. కనెక్షన్ ఉన్న దానికి పీకెళ్తుంటే అమ్మ తీసుకెళ్తున్నారు, కనెక్షన్ ఉంది కానీ చెప్పుకోవచ్చు. కనెక్షన్ లేదు, షాప్ మూస్తుంది ఆడ పక్కన. మెగా గ్యాస్ ఒక పెట్టుకుంటున్నాం, నడుపుకుంటున్నాం అండి, నడిపిస్తున్నాం అని చెప్తున్నా ఉన్నా బండలు అనేది తీసుకొని పోతున్నారు. మాకు న్యాయం కావాలండి, మా బండలు మాకు కావాలి. కరీంనగర్లో సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామికి సస్పెండ్ లెటర్. కరీంనగర్ హోటల్లో సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. తనకు ఇచ్చిన పార్టీ సస్పెండ్ లెటర్స్ చెల్లదు. నాకు పార్టీ హైకమాండ్ ఇచ్చిన లేఖను మీడియా ముఖంగా ప్రదర్శించారు. నన్ను సస్పెండ్ చేసే హక్కు చాడా వెంకటరెడ్డికి లేదు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, శారద తదితరులు పాల్గొన్నారు. సరే, నా పేరు మర్రి వెంకటస్వామి. నేను కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీగా, ఈ జిల్లా కార్యదర్శిగా సంవత్సరం క్రితం వరకు కూడా సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా కంది రవీందర్ రెడ్డి గారు, వారు కరీంనగర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. వీరు గరిగే శారద మహిళా సమాఖ్య కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా భోగం శంకర్ ఐప్సో ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ, అదే కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజాసంఘం. సరే, ఇంకా యూత్ స్టూడెంట్స్ ఫెడరేషన్ కూడా ఉన్న అంశం ఉంది. సరే, మేము కరీంనగర్లో డిగ్రీ కోసం వరంగల్ జిల్లా నుండి 1984లో ఎస్ఆర్ఆర్ కాలేజీకి డిగ్రీకి ఫుల్ టైమర్గా విద్యార్థి ఫెడరేషన్ ఉద్యమం కోసం కరీంనగర్కు రావడం జరిగింది. 84 నుండి దాదాపు 2005 వరకు 1994 వరకు విద్యార్థి ఉద్యమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర నలుమూల 23 జిల్లాల్లో అన్ని యూనివర్సిటీల్లో తిరిగి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఆ తర్వాత 94-95లో న్యాయవాద వృత్తి కోసం కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శిగా హైదరాబాద్ నుంచి వచ్చి హుజురాబాద్లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఆ ప్రాంతంలో విద్యార్థి యువజన కమ్యూనిస్టు పార్టీ గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి అనేక అతివాద మితవాద సంఘాలతో ఘర్షణపడి అనేక గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీని హుజురాబాద్ పాత తాలూకులో నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత 2005లో మనం నిర్మిస్తున్నటువంటి ఉద్యమాలు, పోరాటాలు, ఈ జిల్లాలో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా 2005లో జిల్లా పార్టీ కార్యదర్శిగా ఆనాడు చురుకైన విద్యావంతుడైన మరి ఒక న్యాయవాద వృత్తులు ఉన్నటువంటి వాడిని చేయడం. ఆ రోజుల్లో నిజంగా కమ్యూనిస్టు పార్టీకి 2 ఎమ్మెల్యేలు, చిన్నమలయ్య గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు, అనేక మంది అగ్రనేతలు ఉన్నటువంటి కాలంలో వారి యొక్క కనుసన్నల్లో విద్యార్థి ఉద్యమాన్ని పార్టీ నిర్మాణం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాం. సరే, కరీంనగర్ జిల్లాలో అనేక ఒడిదొడుకులు, ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు, అనేక మంది హత్య గురి కావడం, పేద ప్రజల హక్కుల కోసం పనిచేసిన సందర్భంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కోవడం జరిగింది. సరే, ఏదైనా 2005 నుంచి 2014 వరకు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో 57 మండలాలు ఉంటాయి. నేను జిల్లా సెక్రటరీ అయ్యే నాటికి 18 మండలాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉండే 2005లో. 2005 నుంచి 14 నాటికి 57 మండలాల్లో కమ్యూనిస్టు పార్టీని మారుమూల రవిముత్తారం వరకు, కాళేశ్వరం వరకు ఏ మూలకైనా కమ్యూనిస్టు పార్టీని దాని ప్రజా సంఘాల నిర్మాణం కోసం విస్తృతంగా అనేక కష్టాలు పడి రాత్రులు పగలు తిరిగి నూతన యువతను రిక్రూట్ చేసేటువంటి స్థాయికి తీసుకొచ్చాం. వ్యక్తిగా
తప్పు చేయకుండా నిజాయితీగా ఉండాల్సినటువంటి అవసరం కమ్యూనిస్టుకు ఉండాల్సిన లక్షణం. కాబట్టి ఒక నాయకులలో ఏదైనా ఉన్నప్పుడు ముక్కుసూటిగా నిర్మమాటంగా మాట్లాడేటువంటి ధైర్యాన్ని, శక్తిని ఆ మార్క్సిజం కమ్యూనిస్టు భావజాలం కల్పించింది కనుక ఆ రకంగా ఉండేవాళ్ళం. అనివార్యంగా 2014లో కొన్ని ఒడిదొడుకులు, ఉద్యమాలు, అంతర్గత పోరాటం కొనసాగింది. ఆ తర్వాత 2018లో మళ్ళీ జిల్లా పార్టీ సెక్రటరీగా, మళ్ళీ జిల్లాలు మారిన తర్వాత ఈ జిల్లా సెక్రటరీగా కొనసాగడం. ఈ జిల్లాలో 12 మండలాలు అంటే 16 మండలాలు అయినాయి. 16 మండలాలు కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు చేశాం. ఏదున్నా కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కమ్యూనిస్టు భావజాలంతో, కమ్యూనిస్టు చైతన్యంతో ఉన్నటువంటి వాళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దాన్ని పాటించాలి. మంచైనా చెడైనా తప్పును ఒక ఇంటర్నల్ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఏకాభిప్రాయంతో బయటికి వచ్చి అందరూ ఏకాభిప్రాయంతో పని చేయాల్సిన అవసరం కమ్యూనిస్టు నిర్మాణ సూత్రం చెప్తుంది. దురదృష్టం ఏంటంటే ఈ కమ్యూనిస్టు పార్టీలో రాజకీయ చైతన్యాన్ని, కమ్యూనిస్టు నిబద్ధతను, మౌలికమైనటువంటి రాజకీయ సిద్ధాంతాన్ని, కమ్యూనిస్టు పార్టీ మౌలికమైనటువంటి సూత్రాలను చదవలేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఏదో ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులుగా పాపం చాడ వెంకటరెడ్డి గారు ఎదిగారు. దాని చిన్నమల్లయ్య కనుసన్నలో ఎదిగారు. ఏదైనా ఆయనకు చాలా ఆనాడున్నటువంటి కష్టాల్లో, నష్టాల్లో మేమందరం వెన్నంటి ఉన్నందువల్ల 2004లో ఎమ్మెల్యే అయ్యిండు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ జిల్లాలో ఉరుతలుగుతున్నటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి రోజుకు పెరగాల, ప్రవర్ధమానంగా వలన రోజుకు దిగజారేటువంటి స్థితికి ఒక నూతన నాయకత్వం, నూతనంగా యువత రావడములో వచ్చి వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. గజ్వేల్ నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు అన్న డీలర్స్. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మవద్దన్నారు. సిద్దిపేట్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ. పెట్రోల్ బంకులు మూసివేస్తున్నారన్న వదంతులతో జనం పరుగులు తీస్తున్నారు. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు. చాలా పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డ పలు పెట్రోల్ బంకులు. ఓపెన్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి మరీ వాహనంలో పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట్ జిల్లా సేల్స్ ఆఫీసర్ రాహుల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన కొరత లేదని బంకు డీలర్లు తెలిపారు. వాహనదారులు అనవసరంగా
బంకుల వద్ద క్యూ కడుతున్నారు. పెట్రోల్ డీజిల్ స్టాక్ ఫుల్ ఉంది. ప్రభుత్వం కూడా కొరత లేదని చెప్పింది. కొన్ని యాజమాన్యాలు పేమెంట్లు చేయకపోవడంతో కొన్ని చోట్ల మాత్రమే ఇంధన సరఫరా ఆగిందని వివరించారు. ఇంధన కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సైతం తెలిపారు. మీరు ఇవాళ చూస్తున్నట్టు వార్తల్లో కొన్ని సోషల్ మీడియా వాటిలో చూస్తున్నారు, కొన్ని అవుట్లెట్లు డ్రై అవ్వడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్యానిక్ సేల్స్ మాత్రమే. యాక్చువల్గా సప్లైస్తో ఎటువంటి ఇష్యూస్ లేవు అండ్ సప్లైస్ నార్మల్గానే ఉన్నాయి. జనాలు ప్యానిక్ సేల్ అవ్వడం ద్వారా కొన్ని అవుట్లెట్లలో సేల్ ఎక్కువ జరిగి డ్రై అవ్వడం జరిగింది. ఇవన్నీ నార్మల్ అవుతాయండి. అండ్ సప్లైస్ అయితే రెగ్యులర్గా ఉన్నాయి. ఇట్లాంటి ప్యానిక్ సేల్ 2-3 డేస్లో నార్మల్ అయిపోవచ్చు. మార్నింగ్ మీరు చూసుకున్నట్టయితే సిద్దిపేటలో మార్నింగ్ నుంచి ప్యానిక్ సేల్స్ అవ్వడం వల్ల మధ్యాహ్నానికి అవుట్లెట్లు కొన్ని డ్రై అవ్వడం జరిగింది. సో ఇది కొన్ని డీలర్ల దగ్గర ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ సప్లైలో ఎటువంటి ఇష్యూస్ లేవండి. ఇది సిద్దిపేటలో అయినా సరే రేపు పొద్దున్నట్టుగా అది స్టాక్స్ మళ్ళీ రీఫిల్ చేయడం జరుగుతుంది. బంద్ అవడానికి అయితే మెయిన్ రీజన్ కొన్ని ప్యానిక్ సేల్స్ అండి. అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి ప్యానిక్ సేల్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా ఒక 2-3 అవుట్లెట్లు ఇంకా ఎక్స్ట్రా క్లోజ్ అవ్వడం జరిగింది. దీనికన్నా ముందు ఒక 2-3 అవుట్లెట్లు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల క్లోజ్ అయ్యాయి. పబ్లిక్ ఎటువంటి ప్యానిక్ ఇంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. మామూలుగా సప్లైస్ అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. ఈ అవాస్తవాలన్నీ నేను నమ్మద్దు. అండ్ ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ కంటెంట్ ఉంది కదండి, ఈ 2-3 డేస్లో బంక్ క్లోజ్ అయితే ఇట్లాంటివి అనేది ఇవన్నీ అవాస్తవాలు మాత్రమే. సప్లైస్ ఆర్ వెరీ నార్మల్. సో ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుంది. అంటే సప్లైస్ ఆర్ వెరీ నార్మల్. సో మీరు ఇట్లా ప్యానిక్ సేల్స్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఉంటే ఈ అవుట్లెట్ ఏ అవుట్లెట్ కూడా డ్రై కాదండి మ్యాక్సిమం వరకు. ప్రస్తుతానికి అయితే స్టాక్ ఎటువంటి కొరత లేదండి మన దగ్గర. సప్లైస్ ఆర్ వెరీ నార్మల్ ఫర్ ద అవుట్లెట్స్. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవద్దు, ఇంధనం గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్న కుషాయిగూడ ట్రాఫిక్ సిఐ RLN రాజు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దు. ఇంధన కొరత అంటూ వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల మీదకు వచ్చి బారులు తీరుతూ ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని ట్రాఫిక్ సిఐ RLN రాజు వాహనదారులకు తెలియజేశారు. రోడ్లపైకి ఒక్కసారిగా రావడం వల్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవడం పట్ల స్పందిస్తూ పెట్రోల్ బంకుల వద్ద నుండి రోడ్లపై వరకు బారులు తీరుతున్నారని, ఇంధన కొరత ఏమాత్రం ఉండబోదని తెలియజేశారు. యాక్చువల్గా ఈ పెట్రోల్ బంకులు కానీ డీజిల్ బంకుల్లో కానీ డీజిల్ లేదన్న ఉద్దేశంతో పబ్లిక్ అంతా ప్యానిక్ అయ్యి ఒక్కసారిగా ఈ బంకుల మీదకి మార్నింగ్ నుంచి రావడం జరుగుతుంది. ఇది ఏ రకంగా సోషల్ మీడియాలో వచ్చింది, వాళ్ళకి ఎలా తెలిసింది అనేది తెలియట్లేదు. గవర్నమెంట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంటే ఆల్మోస్ట్ మన దగ్గర 40 నుంచి 50 రోజుల వరకు కూడా స్టాక్స్ ఉన్నాయి, వర్రీ కావద్దని చెప్పినట్టుగా చెప్తున్నారు. అంత స్టాక్స్ ఉన్నప్పుడు ఇంత హరీబరీ చేసుకుని ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క కారుకే 30 లీటర్లు 40 లీటర్లు కొట్టుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఉన్న బంకుల్లో అది మొత్తం స్టాక్ అయిపోతుంది. ఆ రకంగా వచ్చినటువంటి 100 వెహికల్ ఇప్పుడు మార్నింగ్ నుంచి 100 వెహికల్స్ వన్ లైన్లో ఉంటే అందులో 10 వెహికల్స్గా అక్కడ ఉన్నటువంటి స్టాక్ అయిపోతుంది. అది చూసి ఇంకా ప్యానిక్ అవుతున్నారు వీళ్ళు. సో అలాగా కాకోకుండా మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళకి అందరికీ కూడా డీజిల్ అనేది దొరుకుతుంది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టాక్స్ ఉన్నాయి, ఇబ్బంది పడవద్దు అనేది చెప్పండి మీ సోషల్ మీడియా ద్వారా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోయి వాళ్ళ బిజినెస్ అటెండ్ చేసుకుని ఆరాంగా వచ్చినా సరే నడుస్తుంది. కొచ్చెరువు గ్రామంలో అక్రమ గ్యాస్ స్టాక్ పాయింట్ తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి. నంద్యాల జిల్లా డోన్ మండలంలోని కొచ్చెరువు గ్రామంలో అక్రమంగా నడుస్తున్న HP గ్యాస్ గోడౌన్ మరియు స్టాక్ పాయింట్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా అక్కడ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా వెంటనే చర్యలు తీసుకోవాలని, అక్రమ గోడౌన్ సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సేవల్లో అవకతవకలు జరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ప్రజల సమస్యలను అత్యంత ప్రాముఖ్యతతో పరిగణిస్తూ తక్షణమే వ్యవహరించిన ఎమ్మెల్యేకి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని CC రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన 11వ వార్డు కౌన్సిలర్ ముక్కర్ల మల్లేష్ యాదవ్. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో CC రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భారత్ గౌడ్, 11వ వార్డు కౌన్సిలర్ ముక్కర్ల మల్లేష్ యాదవ్ల చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భారత్ గౌడ్, 11వ వార్డు కౌన్సిలర్ ముక్కర్ల మల్లేష్ యాదవ్లు మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో సీసీ రోడ్డు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 12 వార్డులలో అన్ని కాలనీలలో నాణ్యమైన సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సనాతన ధర్మ ప్రచారానికి తోడ్పడుతూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యమే లక్ష్యంగా సోమనాథ శివలింగాల మహా ప్రదర్శన అత్యంత ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సనాతన ధర్మ ప్రచారానికి తోడ్పడుతూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపే లక్ష్యంతో హ్యాట్స్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో గజ్వేల్ సోమనాథ శివలింగాల మహా ప్రదర్శన వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతిర్లింగాల రూపాల్లో మహాశివుడు దర్శనం భక్తులకు కల్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహాశివుని స్మరణ చేయడం వలన గృహ వాస్తు దోషాలు సహా అనేక సమస్యలు తొలగిపోతాయని, భక్తి ద్వారా మనశ్శాంతి లభిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని విస్తరించేందుకు అన్ని ముఖ్య నగరాల్లో ఈ విధమైన శివలింగ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో జ్యోతిర్లింగాల ప్రదర్శనలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ మహా కార్యక్రమాన్ని దర్శించుకునే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం లభించడంతో పాటు ముక్తి ప్రసాదం కలుగుతుందని తెలిపారు. అలాగే పర్యటన అనంతరం సోమనాథ ఆలయంలో పుణ్య ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి పరవశంలో మునిగిపోయారు. జై గురుదేవ్. నేను రిషి దేవవ్రత్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం శ్రీ రవిశంకర్ గురూజీ దగ్గరికి వెళ్ళి నేను వచ్చినాను. ఈ సోమనాథ్ శివలింగాలది యాత్ర తెలంగాణ నడుస్తున్నది. అది 20 తారీఖు నుంచి 28 వరకు తెలంగాణలో హైదరాబాద్లో 4 దినాలు ఉండే. అది అయినాక తాండూరు అయింది, భువనగిరి పొద్దుగల అయింది, గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్, ఇంకా వరంగల్ ఇట్లా టూర్ ఉన్నది. ఇది 8 దినాలది టూర్ చేసి అందరికీ దర్శనం కోసం గురుగారు పంపించారు. అది సోమనాథ్ శివలింగ ఇది 1000 సంవత్సరం ముందు గల దానికి కొల్లగొట్టారని తెలిసింది. పంతులు వాళ్ళకి జాగ్రత్త పెట్టారు, వాళ్ళు పూజ చేస్తుండే 100 సంవత్సరం వరకు. ఇప్పుడు అన్ని జాగాల అన్ని ప్రదేశంలో పోయి దర్శనం ఇచ్చి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయాలని కోరుకుంటున్నాను. అది వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు. పొలిటీషియన్స్ ఉన్నారు, సంతులు ఉన్నారు, శంకరాచార్యాలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి గురుగారు కలిసి ఇక్కడ అంటారు జ్యోతిర్లింగాల విశిష్టత. జ్యోతిర్లింగం అదే జ్యోతిర్లింగం అంటే సోమనాథ, సౌరాష్ట్రే సోమనాథంచ ఫస్ట్ అదే అంటారు. అంటే మన లోపల సమాధి సుఖం ఏది అంటే అది అంటే ఎవరైనా సోమనాథది దర్శనం తీసుకుంటే ఆయన లోపల సంతోషం పొందుతుంది. అట్లా ఇది సమాధి భావం, సమాధి సుఖం ఆయనకి దొరుకుతుంది. అట్లా ఇక్కడ ఉన్నది సోమనాథ సౌరాష్ట్ర. అంటే ఇప్పుడు గుజరాత్ అంటారు, అప్పుడు సౌరాష్ట్ర అంటుంటే అక్కడికి వెళ్ళి మీరు చూస్తే అక్కడ ఒక క్లియర్ యారో ఉన్నది. అది డైరెక్ట్ సౌత్ పోల్ వరకు లోపల ల్యాండ్ లేదు, బాణ అంటారు. అంటే అక్కడికి వెళ్ళి మీరు చూస్తే సౌత్ పోల్ వరకు ల్యాండ్ మార్క్ లేదు. అదే ఫస్ట్ ల్యాండ్ మార్క్ సౌరాష్ట్ర వస్తుంది. అక్కడ అది జ్యోతిర్లింగ అది స్థాపన ఉన్నది. అది కొల్లగొట్టారు, మళ్ళా జీర్ణోద్వార అది చేశారు. ఆ శివలింగం కూడా మన దగ్గర మళ్ళా ప్రకటించారు. మళ్ళా సనాతన ధర్మం మళ్ళా మంచిగా అవుతుంది అని అందరికీ ఆశీర్వాదాలు. ఎక్కడ మేము అది శివలింగాలు వస్తారో ఆ ఊరి కాడ అక్కడి నుంచి 50 కిలోమీటర్ ఇక్కడైనా ఉన్నది. అందరికీ ఆశీర్వాదాలు గురుగారు చెప్పారు. జయ గురు. అందరికీ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.